ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేను మునగనూరు రావడం జరిగింది. ఇది మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే రూట్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఇది రాజ్శ్రీ అవెన్యూ మినీ గ్రేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని డైమెన్షన్స్ వచ్చేసి 30x50 అండి. వెస్ట్ ఫేసింగ్ అవుతుందండి ప్రాపర్టీ. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. పక్కకు కూడా ఒకసారి మీరు చూస్తే సేమ్ ప్రాపర్టీస్ చుట్టూ అలానే మంచి హైఫై ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. ప్లస్ మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్డు, మంచి కాలనీ అండి. సీసీ రోడ్ కూడా ఉంది. ప్లస్ అందరు వచ్చి ఆల్రెడీ ఉంటున్నారండి. మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. మంచి గ్రీనరీ ఉంది, మంచి కాలనీ అనమాట. మెయిన్ రోడ్ మీదే ఉందండి కాలనీ వచ్చేసి కమ్యూనిటీ. సో ఒకసారి ఏంటంటే లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ గేట్ అయితే చూద్దాం. గ్రేట్ ఒక 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. ర్యాంప్ కూడా మంచి ర్యాంప్ తీసుకున్నారండి గ్రానైట్తో. ప్లస్ సైడ్కి తీసుకుంటే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ప్లస్ బిల్డింగ్కి ఎర్త్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ప్లస్ మనకి ఏంటంటే వాటర్ కోసం, మనం మున్సిపల్ వాటర్ కోసం ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు జస్ట్ అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై చేసుకుంటే మనకు మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. డ్రైనేజ్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉందండి. డ్రైనేజ్ కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మనం మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. చాలా బాగా అండి. మనకి ఏంటంటే గేట్ పక్కకు ఉండే పిల్లర్స్ కూడా మంచి వీళ్ళైతే గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మొత్తం గ్రానైట్ అయితే ఉందండి. కింద మొత్తం బ్లాక్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా లపత్రా అండి, నాన్ స్కిడ్ అన్నట్టు. నాన్ స్కిడ్ లపత్రా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ వైట్ గ్రానైట్తోనే మంచి బార్డర్స్ కూడా తీసుకున్నారు. మనకు సింహద్వారం చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇదంతా ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. చుట్టూ మంచిగా టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మంచిగా గోల్డ్ స్ట్రిప్ కూడా ఇచ్చినారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మంచిగా లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే రెడీ ఉందండి ప్రాపర్టీకి మనకి ఎంటర్ గానే రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చినారండి. మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చినారు. స్టెప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. స్టెప్స్ పక్కకే మనకి ఏంటంటే ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. అంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకొని ఏమైనా క్లాత్స్ అలాంటివి క్లీన్ చేసుకునే కలాంటికి ఇక్కడ ప్రొవిజన్ ప్లస్ మనకు స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు మనం ఏంటంటే బోర్ గురించి తెలుసుకుందామండి. దీనికి బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి. బోర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది. మనకు ఇక్కడ ఏంటంటే ఒక 3.5 ఫీట్ గల్లీ కూడా ఉందండి. చూస్తున్నాం కదా, 3.5 ఫీట్ గల్లీ. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 3.5 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. లాస్ట్లో బోర్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఒకసారి లోపలికి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యే ముందు దీని ఫేసింగ్ ఏంటంటే సింహద్వారం వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్లోనే అవుతుంది. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు హాల్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ హాల్ అండి, చాలా బాగుంది. కింద మొత్తం అయితే టైల్స్ యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. కంప్లీట్ వైట్ స్ట్రక్చర్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు. మనకి ఇక్కడ 2 టీవీ యూనిట్ ఇచ్చినారండి. ఒక్కసారి చూడండి, టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ కింద మనకైతే గ్రానైట్తోని ప్లాట్ఫామ్ కూడా ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు ప్రాపర్టీ ఏంటంటే మునగనూరు రూట్లో అయితే ఉందండి. తొర్రూరుకి వెళ్ళే హైవేలో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది ప్రాపర్టీ. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా హాల్లో నుంచి మనం ఇలా బ్యాక్ సైడ్ కూడా డోర్ తీసుకుంటే వెళ్ళొచ్చండి. మంచిగా ఏంటంటే ఇక్కడ కూడా మనకు 3.5 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా అయితే చాలా మంచి కన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరుగుతుందండి. ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే సంప్ ఇచ్చినారండి. ఇక్కడ సంప్ ఇచ్చినారు, అటు బోర్ ఇచ్చినారు. రెండు ఫెసిలిటీస్ అయితే మనకు ఉందండి. ఈశాన్యం ఏంటంటే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సంప్ కూడా ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం. లాస్ట్కి మళ్ళీ ఇంకొక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. 2 వాష్ ఏరియాస్, స్టార్టింగ్ ఎండింగ్ 2 వాష్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. హాల్లో ఏంటంటే దీన్ని మనం డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వరకు టీవీ యూనిట్ తర్వాత ఇక్కడ ఒక ఆర్చ్ లాగా పెట్టేసుకొని దీన్ని ఇటు డైనింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. హాల్ అందుకనే పొడుగ్గా మంచి పెద్ద స్పేషియస్కి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఏంటంటే హాల్లో నుంచి బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చినారండి. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అండి. ఇది 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. దీంట్లో విండో కూడా చూస్తున్నారు కదా, యూపీవీసీ విండోస్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మంచిగా ఏంటంటే మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ మనకు వంట గది నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకున్నారు.
చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా మనకు ఒక 2 ఫీట్స్ గల్లీ అయితే వదిలిపెట్టినారండి, మనం నడిచే విధంగా 2 ఫీట్ గల్లీ అయితే ఉంది. చాలా బాగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయింది రీసెంట్లీ. కిచెన్ పక్కకి మనకి ఏంటంటే పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పూజా గది ఇచ్చినారు. దీంట్లో టైల్స్ తీసుకున్నారు, మంచి ఒక లైట్ కానీ మొత్తం నీట్ గ్రానైట్తో చాలా బాగా తీసుకున్నారండి. పూజా గది కూడా, పూజా గది చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మన హాల్లోకి నుంచి మన బెడ్రూమ్కి వెళ్దాం. హాల్లో ఏంటంటే విండోస్ చూస్తున్నారు కదా, 4x4 విండోస్ తీసుకున్నారు. దీని కూడా ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారండి, గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది, చాలా బాగుంది ఇది కూడా ఫోటో ఫ్రేమింగ్తోని. ప్లస్ ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు 2 డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ అనుకో డోరు, ఇక్కడ ఒక డోరు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది లేదు అసలు. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. హాల్లో మనకు మొత్తానికి సింహద్వారం ఒకటి, లెఫ్ట్ సైడ్ గలీలో ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, మొత్తం 3 డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది 100% వాస్తుని. ఒకసారి ఏం చేద్దామంటే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా రండి. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది, వైట్ టైల్స్ కింద. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ 4x4 విండో కూడా మంచిగా గ్రానైట్ ఎక్కడ యూజ్ చేసినా సేమ్ 4x4 విండోస్, మెష్ డోర్స్, ప్లస్ గ్రిల్స్, సెక్యూరిటీ పర్పస్, ఫోటో ఫ్రేమింగ్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ వీళ్ళు యూజ్ చేసిన ఏంటంటే ఇప్పుడు స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ పెడుతున్నారండి. చూస్తున్నారు కదా, గోల్డ్ మెడల్ అయితే యూజ్ చేస్తున్నాం, మేమేం దాచేది ఏం లేదండి. గోల్డ్ మెడల్ అయితే యూజ్ చేస్తున్నాం, మంచి కంపెనీ యూజ్ చేస్తున్నారండి. వైర్ కూడా ఫినోలెక్స్ అయితే యూజ్ చేస్తున్నారు, అట్లా మంచి కంపెనీ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మంచిగా టైల్స్ ఇవ్వడం జరిగింది. స్పేషియస్ ఉందండి, బాత్రూమ్లో పైన లైట్ కూడా ఫాల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. దీనిలో యూజ్ చేస్తే చూస్తున్నారు కదా, వీళ్ళు యూజ్ చేసిన కూడా బిర్లా వైట్ పుట్టి యూజ్ చేస్తున్నారు. మనం చెప్పడం కదండి, ఇక్కడ లైవ్లో ఉన్నాయి, ఇవన్నీ లైవ్లో ఉన్నాయి మీకు చూపిస్తున్నాను. మంచి క్వాలిటీ అయితే మెటీరియల్ యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉందండి. కింద టైల్స్, విండోస్ ఏ రూమ్లో తీసుకున్న 4x4 విండోస్ అండి, యూపీవీసీ విండోస్. ప్లస్ ప్రతి దానికి గ్రానైట్ ఫోటో ఫ్రేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రతి రూమ్లో కూడా మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు, స్పేషియస్ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. ప్లస్ లో రూఫ్ కూడా ఇచ్చిందండి చిల్డ్రన్ దాంట్లో, చిల్డ్రన్ బెడ్రూమ్ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా మీరు ఒకసారి తీసుకుంటే మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసి ఉందండి. ఈ ఏరియాలో ఏంటంటే మనం రెంట్కి ఇచ్చుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఉంటుంది ఈ ఏరియాలో. ప్లస్ రెంట్ కూడా చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు మనం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ చూస్తామండి, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. బోనస్ కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు అండి, వాళ్ళ ఇష్టం అన్నమాట. ఏరియాలో రెంట్కి ఇస్తే డబుల్ బెడ్రూమ్కు 12,000 to 15,000 రెంట్ కూడా వస్తుందంట. పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూడండి ఎంత మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ గ్లాస్ విండో కూడా ఇచ్చినారండి. ఈ రేలింగ్ కూడా మనకి స్టీల్ రేలింగ్ అయితే తీసుకున్నారు, నాన్ స్టీల్ అంటే స్ట్రెయిన్ కాకుండా జిందాల్ అయితే యూజ్ చేయడం జరిగిందంట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చినామండి. ఇదంతా బాల్కనీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా, గ్రానైట్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ టెఫ్లాన్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది, టెఫ్లాన్ గ్లాస్. ప్లస్ మనకు స్టీల్ రైలింగ్ కూడా ఇస్తున్నారండి. కాలనీ ఒకసారి చూడండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎంత బాగుంది. అందరూ వచ్చి ఆల్రెడీ ఉంటున్నారండి, చాలా మంచి ప్రాపర్టీ. ఒకసారి సింహద్వారం ఇది, అంటే ఓనర్స్ పైన కింద ఎట్లా ఉండొచ్చు అండి. ఇది సింహద్వారం అండి, చాలా బాగుంది. పైన సింగిల్ డోర్ ఇచ్చినారండి, వెస్ట్ ఫేసింగ్. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ కూడా మనకు 3.5 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మంచిగా ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఒకసారి లోపలికి వెళ్దాము. ఒకసారి లోపలికి డోర్ చూస్తే డోర్ ఎంత బాగా తీసుకున్నారో చూడండి, చాలా గ్రాండ్గా ఉందండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి ఎంటర్ కాగానే టైల్స్ తీసుకున్నారు. ఇదేంటంటే పైన ఓనర్ ఉండడానికి కట్టించినట్టు చాలా బ్యూటిఫుల్ కట్టించినారు టైల్స్. ప్లస్ దీంతో బ్లాక్ బార్డరింగ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ప్లస్ గోల్డ్ బార్డరింగ్ కూడా ఇచ్చినారు, చాలా బాగుందండి. ఫస్ట్ మొత్తం హాల్ అండి. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్గా సూపర్బ్. దీంట్లో మనకి ఏంటంటే 3 windows ఇచ్చినారు, అక్కడ ఒక విండో ఇచ్చినారు. ప్లస్
ఇక్కడ ఒక విండో ఇచ్చినారు, అక్కడ ఒక విండో, 4x4 విండోస్ అండి కంప్లీట్. ప్లస్ ఫోటో ఫ్రేమింగ్, ఎవ్రీ దానికి మన గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మరీ ఎబ్బెట్టుకు కాకుండా చాలా నీట్గా ఇచ్చినారండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకు టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి టీవీ పెట్టుకోవచ్చు అండి, పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చిన్న పార్టేషన్లా ఏసీ టు సిట్టింగ్ ఏరియా గెస్ట్ల కోసం పెట్టుకోవచ్చు. ఇక్కడ మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి సోఫా పెట్టుకొని ఇక్కడ టీవీ చూడొచ్చు. ఇక్కడ కూడా చిన్న పార్టేషన్ చేసుకొని ఇది డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఫాల్ సీలింగ్ డైనింగ్ కోసం అయితే సపరేట్ ఇవ్వడం జరిగింది, హాల్ కోసం సపరేట్ ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మన హాల్లో కూడా ఇక్కడ 3 డోర్స్ వచ్చినాయి. మెయిన్ డోర్ ఒకటి, బ్యాక్ సైడ్ డోర్ ఒకటి అండి, ప్లస్ ఇక్కడ ఒక డోర్, మొత్తం 3 డోర్స్ వాస్తు ప్రకారం తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుందండి. చాలా మంచిగా ఉంది. మనం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ హాల్ చూసాం, డైనింగ్ చూసాం, ఒకసారి కిచెన్లోకి వెళ్ళిపోదామండి. కిచెన్ అయితే చాలా నీట్గా తీసుకున్నారు. యూ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ. ప్లాట్ఫామ్ చూస్తే కంప్లీట్ గ్రానైట్. షెల్ఫ్స్ అయితే చూస్తున్నారు కదా, ఓన్లీ కబోర్డ్ చేయించుకుంటే సరిపోతుంది అంతే. మనం అంత మంచిగా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ మనకి ఏంటంటే మంచి విండో కూడా తీసుకున్నారు. అన్నీ మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా అన్నీ ఏది చూసినా కానీ బిర్లా వైట్ పుట్టి, ప్లస్ మనకి ఏంటంటే గోల్డ్ మెడల్ లైట్స్ కానీ అన్నీ చాలా బాగా తీసుకున్నారు. ఒకసారి పూజా గది చూద్దామండి. ఇది వచ్చేసి పూజా గది. పూజా గది కూడా చాలా బాగుందండి. ఒక విండో ఉంది, చుట్టూ టైల్స్ ఉన్నాయి. డోర్స్ కూడా చూస్తున్నాం కదా, డోర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు మునగనూరు రూట్లో అయితే ఉందండి. మనం హాల్ చూసినాం, కిచెన్ చూసినాం, ప్లస్ డైనింగ్ చూసినాం కదా. ఒకసారి బెడ్రూమ్స్ అయితే చూద్దామండి. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి ఎంత బాగా డిజైన్ అంటే ఇక్కడ సింక్ పెట్టుకునే ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉంది. ఇదైతే కామన్ బాత్రూమ్ అన్నమాట. కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగా మొత్తం టైల్స్తో చాలా బాగా అయితే క్రియేట్ చేసినారు. ప్లస్ ఇదంతా గ్రానైట్ అండి. ఇదంతా అయితే గ్రానైట్తో ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ సింక్ పెట్టుకోవచ్చు మనం. రైట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద మంచిగా టైల్స్, వైట్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూస్తే బ్యూటిఫుల్ ఫాల్స్ యూపీవీసీ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. విండో కూడా మనకి ఏంటంటే 4x4 విండో అండి. ఎక్కడ కాంప్రమైజ్ అన్నిట్లలో 4x4 పెద్ద పెద్ద విండోస్ పెట్టినారు. ప్లస్ మనకు అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో అయితే కింద నుంచి పై వరకు టైల్స్ మొత్తం, రూమ్ మొత్తం టైల్స్, పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చినారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. మంచి మంచి డోర్స్ అయితే యూజ్ చేసినారండి. ఇక్కడ కాంప్రమైజ్ కూడా మంచి డోర్స్ కూడా యూజ్ చేసినారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. దీంట్లో మంచి 4x4 విండో వచ్చింది. మంచిగా మనకు ఇక్కడ మొత్తం షెల్ఫ్స్ పెట్టుకోవడానికి ఏమైనా పెట్టుకునే షెల్ఫ్స్ వచ్చినాయి. ప్లస్ మనకి ఏంటంటే మైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి. మంచి ఫాల్ సీలింగ్, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ వచ్చిందండి. బిల్ అంటే హాల్లో సపరేట్, డైనింగ్లో సపరేట్, మాస్టర్ బెడ్రూమ్ సపరేట్, ప్లస్ కిచెన్లో సపరేట్, ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ సపరేట్ అండి. పైన చిల్డ్రన్ బెడ్రూమ్లో పైన కూడా మనకు లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైన కింద ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా చేసుకున్నారు. కొత్త పైన ఓనర్స్ ఉంటే ఇంకా బాగుంటాయి. ఎందుకంటే కింద దానితో పోస్తే పైన చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఈ ఏరియాలో రెంట్కి ఇచ్చుకుంటే 12,000 to 15,000 డబుల్ బెడ్రూమ్కి అయితే రెంట్స్ కూడా వస్తున్నాయట అండి. చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మీకు ఎవరికన్నా పాసిబుల్ ఉంటే ఫస్ట్ వీడియోలో కాకుండా డైరెక్ట్ వచ్చేసి సైట్కి విజిట్ చేయండి. 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. 30x50 డైమెన్షన్ అన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ చూద్దాం. చూసిన తర్వాత మీకు అక్కడ ఏంటంటే ప్రాపర్టీ ఎంత ప్రైస్ ఏంటనేది మీకు అంతా చెప్తానండి. ఇదేంటంటే మధ్యలో ప్రమోటర్ అండి. ప్రమోటర్ నెంబరే ఉంటుంది. వాళ్ళని మీరు డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు. కన్సల్ట్ అయ్యి ప్రాపర్టీ డీటెయిల్స్ అని కూడా తెలుసుకోవచ్చు. మీరు సైట్ విజిట్ కూడా చేయొచ్చు అండి. మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి అయితే మనం ఇక్కడికి వచ్చినాం కదా, పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం. మనం పైకి వచ్చామండి. చూస్తున్నాం కదా, పైకి వచ్చాము. పైన మొత్తం కంప్లీట్ చాలా నీట్గా ఉందండి. ఈవెన్ ఫ్లోరింగ్ కూడా చేసినారు. పైన ఫ్లోరింగ్ చేసినారు. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మున్సిపల్ వాటర్, అదేవిధంగా కాలనీ వాటర్ రెండు అయితే వస్తాయండి. బోర్ వాటర్ కూడా. చాలా మంచి ప్రాపర్టీ. మనకు పిల్లర్ సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. పెద్ద పిల్లర్ అయితే తీసుకున్నాను. అంటే ఇన్ ఫ్యూచర్లో మీరు పైన కూడా ఇంకో 1-2 ఫ్లోర్స్ అయితే ఈజీ చేసుకోవచ్చు అండి. 2 ఫ్లోర్స్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 పర్మిషన్ ఉందండి. ప్లస్ దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. మీ సిబిల్ పర్ఫెక్ట్ ఉందంటే లోన్ కూడా వస్తుందండి. మన క్లాస్ చేసుకోవడానికి రాడ్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినారు. చూస్తున్నారు కదా, రాడ్స్ కూడా ఉన్నాయండి. మంచిగా ఉంది ప్రాపర్టీ.
ప్రాపర్టీ చుట్టూ చాలా మంచి ఉందండి. మనకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ డే అని అటు కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్ అండి. వెహికల్స్ అన్నీ పోతున్నాయి. ఇది ఏంటంటే మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే రూట్ అన్నమాట. అన్ని వెహికల్స్ అయితే పోతున్నాయి. మెయిన్ రోడ్ మీద ఉందండి ఈ వెంచర్ వచ్చేసి. సో మీరు ఏంటంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి. చుట్టూ మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, అంత హైఫై అండి. ఇదేంటంటే గ్రేటర్ కమ్యూనిటీ అన్నమాట, చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. రాజ్శ్రీ అవెన్యూ అండి, మినీ గ్రేటెడ్ కాలనీ అన్నమాట. ఇది తొర్రూరు రూట్, మునగనూరు టు తొర్రూరు రూట్ అన్నమాట. 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్స్. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. ఓనర్ వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ ప్రైస్ 1,60,00,000 అయితే చెప్తున్నారండి. 1,60,00,000. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్. మీరు డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటే ప్రైస్ కూడా నెగోషియబుల్ అని చెప్తున్నారు. మంచి లొకేషన్లో ఉందండి ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ చుట్టూ కూడా మనకు 1-2 కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి, అవి కూడా సేల్కున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడొచ్చు. అలా అని చెప్పేసి ఈ వీడియో అయితే మీకోసం పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా పోస్ట్ చేస్తూనే ఉంటానండి. ప్లస్ ఏంటంటే ఏరియాని మీకు నియర్ బై హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయని డౌట్ రావచ్చు. నియర్ బై హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. బస్ ఫెసిలిటీ ఎవ్రీ 15 మినిట్స్కి బస్ కూడా ఉంది. మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు. ప్లస్ స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయండి. సో ఈ ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రెడీ టు వాక్పోయే ప్రాపర్టీ అనమాట. లోన్ కూడా 80% వస్తుంది, 100% వాస్తు. వాటర్ ప్రాబ్లం లేదు, ప్లస్ పొల్యూషన్ తక్కువ ఉంది. ప్లస్ ఏంటంటే మెయిన్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మీకు నేను చెప్పడం కంటే. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ మేము ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.